డిజిటల్ దిస్ ఈజ్ షాహిదా. పాకిస్తాన్కు ఇరాన్ షాక్ ఇచ్చింది. టెహ్రాన్ అనుమతి లేకుండా హార్మోస్ జలసంధి దాటుతున్న పాక్కు చెందిన చమురు షిప్ను పేల్చేసింది. యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తామంటూ పాక్ బీరాలు పలుకుతున్న వేళ ఇరాన్ దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో శాంతించేలా లేదు. ఇరాన్ చర్చలకు ససేమిరా అంటూ దాడులకు తెగబడుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల మంత్రం జపించినా టెహ్రాన్ శాంతించడం లేదు. ఓవైపు ఇజ్రాయెల్పై దాడులు చేస్తూనే ఉంది. అమెరికా ఆర్మీ తమ దేశంలో దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. కాగా అమెరికా ఇరాన్ల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించిన ఆ దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్న పాకిస్తాన్కు ఇరాన్ షాక్ ఇచ్చింది. పాక్కు చెందిన ఓ చమురు నౌకను ఇరాన్ ధ్వంసం చేసింది. దుబాయ్, అబుదాబి సముద్ర తీరంలో ఈ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే 2 రోజుల క్రితం హార్మోజ్లో పాకిస్తాన్ నౌకను ఇరాన్ అడ్డుకోవడం తెలిసిందే. అనుమతి లేకుండా నౌక జలసంధి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాన్ని అడ్డుకున్నట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. తాజాగా పాక్కు చెందిన మరో చమురు నౌకపై దాడి చేసి ధ్వంసం చేసింది. పాకిస్తాన్ మాత్రం ఇరాన్తో తమకు సత్సంబంధాలున్నాయని, యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ దేశానికి చెందిన నౌకపైనే దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పాకిస్తాన్ ఎలా స్పందిస్తోందో తెలియాల్సి ఉంది. మరోవైపు భారత్కు చెందిన నౌకలకు ఇరాన్ హార్మోస్ జలసంధి దాటడానికి అనుమతిస్తోంది.